హలో అండి. ఇక్కడ పైన పిక్చర్‌లో కనిపిస్తున్న విధంగా నేను మా పాపకు డ్రెస్ మీదకి కోట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ కోట్ కోసం నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. దీనికోసం ఈ విధంగా 2 లేయర్స్ వేసుకొని నాకు 11 ఇంచులైతే టోటల్ బాడీ లెంత్, అలాగే 1 ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసుకొని మొత్తం 12 ఇంచులైతే ఈ విధంగా లైన్ అయితే గీసుకున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, అలాగే డౌన్ కూడా 5.5 ఈ విధంగా షోల్డర్ ఎంతైతే తీసుకుంటానో డౌన్ కూడా అంతే తీసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని లైన్స్ అయితే గీసుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజు, మొత్తం చెస్ట్ లూజ్లో 4వ భాగం నాకు 6 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకున్నాను. సేమ్ నడుము దగ్గర కూడా 6 ఇంచెస్, అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం. అందరికీ ఇదే మెజర్మెంట్ ఉంటుందని ఏం లేదండి, మీ పాపను బట్టి మీకు మెజర్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా పెట్టేసి నేను ఈ విధంగా రౌండ్ అయితే తీశాను. ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ కొలుచుకుంటే మనకు తెలుస్తుంది. నెక్ వచ్చేసి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెట్టాను. అలాగే షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచ్ కిందికి అయితే మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా లైన్ అయితే గీసాను. అప్పుడు మనకు ఇది వచ్చేసి మనకు మొత్తం కాలర్ నెక్ లాగా వస్తుంది కదా, అందుకోసం మనం 1/2 ఇంచ్ అయితే డౌన్ తీసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర బ్యాక్ వచ్చేసి నేను ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ అయితే చేసి ఈ విధంగా రౌండ్ అయితే తీసుకున్నాను. మనకు కాలర్ వస్తుంది కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడైతే ఒక క్రాస్ లైన్ అయితే గీసుకుంటున్నాను. మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనము బ్యాక్ పార్ట్, ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేశాను. మనకు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 ఓపెన్స్ మన వైపు అయితే ఉండాలి. కోట్ మోడల్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఓపెన్ అనేది ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా, అందుకనేసి ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఓపెన్స్ మన వైపు ఉన్నాయి కదా, అలా అయితే ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ అయితే ఈ విధంగా గీసుకొని ఇక్కడ నుంచి నేను ఒక 1.5 ఇంచ్ వరకు అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ 1.5 ఇంచులోనే మనకు ఏవైనా బటన్స్ కానీ ఉక్సులు కానీ పెట్టుకుంటే ఈ 1.5 ఇంచులో పెట్టుకోవచ్చు. ఈ విధంగా 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా ఈ బ్యాక్ పార్ట్ని ఎక్కడైతే మనం స్ట్రైట్గా లైన్ గీసామో అక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసి చుట్టూ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కటింగ్ చేసామో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్, ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 2.5 ఇంచుకి అయితే డౌన్ తీసుకుంటున్నాను. ఈ విధంగా 2.5 ఇంచ్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇందులో మనం రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ డౌన్ పెట్టేసి ఈ విధంగా క్రాస్ అయితే గీసుకొని మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది. హ్యాండ్స్ కోసం నేను హ్యాండ్ పొడవు 3 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చు కోసం టోటల్గా 4 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. అలాగే హ్యాండ్ చంక డౌన్ వచ్చేసి ఈ విధంగా 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకొని ఇక్కడ నుంచి నాకు చంక లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే కావాలి. ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ కూడా నేను 4.5, అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ వచ్చే స్ట్రైట్గా ఉండే విధంగా గీసి తర్వాత అయితే కరువు తీసుకున్నాను. మనం కరువు తీసిన తర్వాత టేప్తో కొలిస్తే మనకు 5 ఇంచెస్ అయితే వస్తే కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే నేను ఈ విధంగా పెట్టేసి సపరేట్గానే కట్ చేస్తున్నాను. అంటే మనకు ఫ్రంట్ అనేది మనకు ఓపెన్ వచ్చింది కదా, అందుకనేసి నేను సపరేట్గానే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు ఎంతైతే ఫ్యాబ్రిక్ కావాలనో అంత ఫ్యాబ్రిక్తోనే మనం అయితే ఇలా కట్ చేసుకోవాలి, ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ కాకుండా. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కోసం అయితే ఇక్కడైతే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇంకా స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఓన్లీ నేను
లైనింగు అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాను. నెక్ అయితే వేయటం లేదు. ఓన్లీ నేను జాయింట్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేస్తున్నాను. మీకు వీడియో అర్థమైందా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మెయిన్గా ఇక్కడే అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత మనకు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ ఫ్యాబ్రిక్లో కొద్దిగా ముక్క తీసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. దీనిపైన మనం ఒరిజినల్ ఉంటుంది కదా, దాన్ని అయితే దీనిపైన అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. మనకు ఈ విధంగా ఒరిజినల్ సైడు 2 ఒకే వైపుకి అయితే రావాలి. ఈ ముక్కకు అలాగే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ 2 ఒరిజినల్ సైడ్ ఒకే వైపు అయితే రావాలి. అప్పుడే మనకు స్టిచ్ చేసిన తర్వాత నెక్ ఈ విధంగా తిప్పినప్పుడు మనకు లోపల సేమ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. ఈ విధంగా నీట్గా పెట్టుకొని మనం స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ చూసుకొని అయితే మీరు స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా అనుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ 1.5 ఇంచ్ అయితే మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా కార్నర్ దగ్గర ఈ విధంగా తిప్పుకుంటూ నీట్గా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం వీడియో అయితే స్పీడ్ అయితే పెట్టలేదు, కొంచెం అర్థం కాదు అనేసి. ఈ విధంగా మనం కార్నర్ దగ్గర ఒక టక్ అయితే పెట్టుకొని ఇప్పుడు మనం నెక్కునైతే తిప్పి వేసుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా మనము రివర్స్ చేస్తే మనకు 2 సైడ్లు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం నెక్ లైనింగు అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం లైనింగు అలాగే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ను అటాచ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే చుట్టూ వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ముక్క తీసుకున్నా కదా, అది ఎక్కువ తీసుకున్నా. మీకు ఫ్యాబ్రిక్ ఉంది అనుకుంటే ఎక్కువ తీసుకోండి, లేదు ఫ్యాబ్రిక్ తక్కువగా ఉంది అనుకుంటే మీరు అక్కడ తీసుకోవాల్సిన ముక్క కూడా కొంచెం చిన్న సైజులో అయితే తీసుకోండి. నాకు ఉంది కాబట్టి నేను పెద్దగా అయితే తీసుకున్నాను. 2 ఈ విధంగా రెడీ చేశాను. ఈ విధంగా అయితే మనకు నెక్ దగ్గర వస్తుంది. ఇప్పుడు నేను జాయింట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ 2 షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. 2 ఒరిజినల్స్ ఒకే సైడ్ ఉండే విధంగా పెట్టేసి ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ ముక్క ఎక్కువ తీసుకున్నాను కదా, మీరు కూడా అంతే తీసుకోవాలని ఏం లేదు, మీరు తక్కువ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు నెక్ అనేది మనం ఇక్కడ ఎక్కడి నుంచి కాలర్ వస్తుంది అనేది అయితే ఇక్కడ నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. నడుము వచ్చేసి ఈ విధంగా ఒక టక్స్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఈ ఎంత అయితే ఉంది అనేది అయితే ఇక్కడ నేను నెక్ అయితే కొలుచుకుంటున్నాను. మనం ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా మనము క్లాత్ను జరపకుండా ఈ విధంగా టేప్ను తిప్పుతూ కొలుచుకోవాలి. ఈ విధంగా మనకు ఎంతైతే వస్తుందో ఇక్కడ నాకైతే 12 ఇంచులు అయితే వచ్చింది. ఈ విధంగా ఇప్పుడు ఈ కాలర్ ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూద్దాం. ఫస్ట్ లైనింగ్ తీసుకొని ఈ విధంగా 2 లేయర్స్ ఉండే విధంగా అయితే లైనింగ్ అయితే తీసుకున్నాను. దీన్ని మళ్ళీ ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అయితే చేయాలి. ఇప్పుడు మనకు 4 లేయర్స్ అయితే వస్తుంది కదా, ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకు 12 ఇంచులు అయితే వచ్చింది కదా, 12 ఇంచుల్లో సగం అంటే మనకు 6 ఇంచెస్. ఈ విధంగా ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి.
సేమ్ అటు సైడ్ ఇటు సైడ్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ అటు సైడ్ కూడా అంతే 6 ఇంచెస్ తీసుకొని ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రైట్ లైన్స్ అయితే గీసుకుంటున్నాను. ఇప్పుడు మనకు హైట్ అనేది నేనైతే ఇక్కడ వచ్చేసి నేనైతే 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మీరు 2.5 తీసుకోవాలని అయితే ఏం లేదు. నేను కాలర్ కొంచెం చిన్నగా కావాలనుకున్నా కాబట్టి 2.5 తీసుకున్నా. మీకు కావాలి అనుకుంటే 3 ఇంచెస్ లేదంటే 3.5 కూడా తీసుకోవచ్చు. మీకు కొంచెం వెడల్పు అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను సెంటర్కి ఇప్పుడు 6 ఇంచెస్లో సగం అంటే 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచెస్ అయితే డౌన్ అయితే చేశాను. ఇక్కడ నుంచి 1 ఇంచ్, ఇక్కడ నుంచి 3 ఇంచెస్కు మార్కింగ్ చేసుకొని ఈ రెండిటికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీస్తున్నాను. ఈ విధంగా ఒక లైన్ అయితే గీసుకొని ఇప్పుడు ఎలా అయితే మనము డ్రా చేసామో అదే విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కాలర్ హైట్ వచ్చేసి నేను 2.5 పెట్టుకున్నా కదా, మీరు 3.5 లేదంటే 3 ఇంచెస్ అయితే పెట్టుకోండి. నేను చిన్నగా కావాలని చిన్నగా అయితే పెట్టాను. ఇప్పుడు సేమ్ మనకు లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా రివర్స్ చేసి అటు సైడు ఒక స్టిచ్, ఇటు సైడు ఒక స్టిచ్ అయితే ఈ విధంగా కార్నర్కి ఒక 1/2 ఇంచ్ వచ్చే విధంగా ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఒక టక్స్ అయితే ఈ విధంగా పెట్టాలి. మనకు తిప్పినప్పుడు ఇక్కడ కార్నర్ నీట్గా రావటం కోసం టక్స్ అయితే పెట్టేసి ఈ విధంగా అయితే తిప్పుకున్నాను. ఇక్కడ సెంటర్లో మనం ఆల్రెడీ లైనింగ్కి అయితే టక్స్ ఉంది కదా, ఇప్పుడు సెంటర్కి అయితే ఒక టక్స్ పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా అయితే నేను కాలర్కి అటాచ్ చేస్తున్నాను. సెంటర్లో ఈ విధంగా మనం అక్కడ సెంటర్కు టక్స్ పెట్టుకున్నాం కదా బాడీ పార్ట్కి, ఆ టక్స్ అలాగే ఇప్పుడు కట్ చేసిన కాలర్ టక్స్ 2 సమానంగా ఉండే విధంగా పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు నీట్గా నిదానంగా అయితే స్టిచ్ చేసుకోండి. నేను వీడియోలో కొంచెం ఫాస్ట్గా అయితే ఈ విధంగా చూపించాను. మీరు నీట్గా అయితే నిదానంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ నుంచి ఈ విధంగా మనకు ఎక్కడి నుంచి అయితే ఉంటుందో అక్కడి నుంచి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే స్టిచ్ చేసి తర్వాత ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా దాన్ని కవర్ చేస్తూ మనకు ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఈ విధంగా పెట్టేసి మీరు స్టిచ్ అయితే వేసుకోవాలి. మీకు వీడియో అర్థమైందా లేదా అనేది అయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. క్లియర్గానే చెప్తున్నాను, మీకు అర్థమైందా లేదా అనేది అయితే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి కాలరు. చూసారా, ఈ విధంగా అయితే వస్తుంది. మనకు ఇది మొత్తం స్టిచ్ చేసి వేసుకుంటేనే మనకు దీని లుక్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా నేను రివర్స్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. చుట్టూ ఒక స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అయితే ఈ విధంగా హ్యాండ్ జాయింట్ అయితే చేస్తున్నాను. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు మనము హ్యాండ్ని అయితే లాగి అయితే జాయింట్ చేయకూడదు.
ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత నేను 2 హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు వచ్చేసి నేను ఈ విధంగా నడుము దగ్గర ఈ విధంగా పైపింగ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు బాటమ్ పార్ట్ మనకు ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ తోటి ఈ విధంగా పైపింగ్ అయితే చేస్తున్నాను. అలాగే ఈ విధంగా రివర్స్ చేసేసి మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ హెమ్మింగ్ చేసుకోవాలనుకునేవారు హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇదే విధంగా నేను బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ అయితే వేశాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ మొత్తం పైపింగ్ అయితే చేసుకున్నాను. మీకు అవసరమైంది మాత్రమే ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నాను. కొన్ని క్లిప్స్ అయితే నేను చూపించట్లేదు. ఎందుకంటే అవి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటాయి కాబట్టి నేను అవి చూపించట్లేదు. మెయిన్ ఏవైతే చూపించాలో అవి మాత్రమే ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను జాయింట్ అయితే చేసుకుంటున్నాను సైడ్కు. ఫస్ట్ వచ్చేసి మనకు ఒరిజినల్ సైడే ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. అలా వేయటం వల్ల మనకు లోపలికి ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ విధంగా 4.5 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకొని, నెక్స్ట్ చంక లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ 5 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నేను ఒక స్టిచ్ అయితే సైడ్ జాయింట్కి అయితే వేసుకుంటున్నాను. ఏదైతే ఖర్చు కోసం నేను 2 ఇంచెస్ అయితే వదులుకున్నానో ఆ 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకున్నా. పక్కనే ఇంకొక స్టిచ్ కూడా విధంగా వేసుకుంటున్నా. సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా వేశాను. నేను రెండో సైడ్ వేయటం అయితే చూపించట్లేదు. ఈ విధంగా మనకు మొత్తం స్టిచ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి డ్రెస్ మీద కోట్ కాబట్టి ఫ్రంట్ వచ్చేసి ఉక్సులు కానీ లేదంటే బటన్స్ కానీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకు కోట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది ఈ కోట్ మోడలు. మనము ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి స్టార్టింగ్లో ఒక రిఫరెన్స్ పిక్ అయితే చూపించా కదా, ఆ పిక్లో ఉన్న విధంగా స్టోన్స్ అయితే మనము గమ్ముతోటి ఇక్కడ అంటించుకోవాలి. నేను తర్వాత అయితే స్టోన్స్ తోటి ఇక్కడ డిజైన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. నేను నెక్స్ట్ అవి స్టోన్స్ అతికిచ్చిన తర్వాత షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను.